నమస్కారం అందరికీ. మా దగ్గర చెస్ట్ పెయిన్తో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. డాక్టర్, ఇది హార్ట్ ప్రాబ్లం కాదు కదా? మరి ఈ కన్ఫ్యూజన్ కంప్లీట్లీ నార్మల్. ఎందుకంటే ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ నుండి రాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కొంతమంది అన్నెసెసరీగా ప్యానిక్ అవుతారు, మరి కొంతమంది సీరియస్ పెయిన్ని ఇగ్నోర్ చేస్తారు. అందుకే ఇవాళ మనం సింపుల్గా అర్థం చేసుకుందాం చెస్ట్ పెయిన్ టైప్స్ ఏంటి మరియు హార్ట్ అటాక్ పెయిన్ ఎలా ఉంటుంది. మొదటి టైప్ మజిల్ పెయిన్. చెస్ట్లో ఒక సైడ్లో లేక రిబ్స్ దగ్గర పెయిన్ ఉంటే మరి మూమెంట్తో పెయిన్ పెరుగుతుంటే, ఎగ్జాంపుల్కి హ్యాండ్ రేస్ చేసినప్పుడు లేక బాడీ ట్విస్ట్ చేసినప్పుడు షార్ప్ పెయిన్ వస్తుంటే ఇది యూజువల్లీ మజిల్ స్ట్రెయిన్, జిమ్ హెవీ లిఫ్టింగ్ లేక రాంగ్ పోస్చర్ వల్ల వస్తుంది. మీరు ఆ ప్లేస్ ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ పెయిన్ వస్తుంటే ఇది కామన్ హెవీ పెయిన్ కాదు, రెస్ట్ మరియు బేసిక్ కేర్తో ఇంప్రూవ్ అవుతుంది. రెండో టైప్ గ్యాస్ లేక అసిడిటీ రిలేటెడ్ పెయిన్. ఇందులో చెస్ట్ సెంటర్లో బర్నింగ్ సెన్సేషన్ లేక మంటగా ఉంటుంది. ఫుడ్ తర్వాత హెవీనెస్, బ్లాటింగ్, బర్పింగ్ లేక సోర్ టేస్ట్ రావచ్చు. చాలామంది ఫుడ్ థ్రోట్ వరకు వస్తుంది అని చెప్తారు. ఈ పెయిన్ కొన్నిసార్లు హార్ట్ పెయిన్ వల్ల అనిపిస్తుంది, అందుకే కన్ఫ్యూజన్. కానీ ఇది మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్. యాంటాసిడ్ తీసుకుంటే లేక స్ట్రైట్గా కూర్చుంటే రిలీఫ్ వస్తుంది. మూడో టైప్ యాంగ్జైటీ లేక స్ట్రెస్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్. ఇందులో సడన్గా చెస్ట్ టైట్గా అనిపిస్తుంది, దానితో పాటు ఫియర్, స్వెట్టింగ్ మరియు హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందేమో అనిపిస్తుంది, కానీ రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి. ఇది ప్యానిక్ అటాక్ అవ్వచ్చు. పెయిన్ నిజమే కానీ కాజ్ హార్ట్ కాదు. స్ట్రెస్ మరియు నర్వస్ సిస్టమ్. నాలుగవ టైప్ నర్వ్ రిలేటెడ్ పెయిన్. ఇది షార్ప్గా సూదితో గుచ్చినట్లుగా ఉంటుంది. కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. బాడీ పొజిషన్ చేంజ్ చేస్తే ప్యాటర్న్ కూడా మారుతుంది. ఇది పోస్చర్ లేక నర్వ్ ఇరిటేషన్ వల్ల వస్తుంది, కార్డియాక్ పెయిన్ కాదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్. ఇందులో కామన్ కండిషన్ ఏంటి అంటే ఏంజైనా అనేది వార్నింగ్ సైన్. ఇందులో చెస్ట్లో ప్రెషర్, టైట్నెస్ లేక హెవీనెస్ ఉంటుంది. ఎవరో చెస్ట్ మీద వెయిట్ పెట్టి ఉన్నట్టు. ఇది యూజువల్లీ వాకింగ్, స్టైర్స్ ఎక్కడం లేక స్ట్రెస్ టైంలో వస్తుంది మరియు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొన్నిసార్లు పెయిన్ లెఫ్ట్ ఆర్మ్. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ కాదు, కానీ హార్ట్ అటాక్ పెయిన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ ఎవరికైనా లైఫ్ సేవ్ చేయవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.